సార్ అంటే మోర్ దాన్ 100 ఫిల్మ్స్ చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు. అవి కూడా పాన్ ఇండియా సినిమా జోన్ లో ఉన్నారు ప్రస్తుతం మీరు. సో మరి గేమ్ చేంజర్ లో క్యారెక్టర్ అనగానే, గేమ్ చేంజర్ లో క్యారెక్టర్ చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు? ఈ గేమ్ చేంజర్ లో ఫస్ట్ క్యారెక్టర్ చెప్పగానే అసలు నాకెందుకు ఈ క్యారెక్టర్ చెప్పారనే ఫస్ట్ రియాక్షన్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వినగానే నాకు చెప్తున్నారు ఏంటి అంటే క్యారెక్టర్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ప్లస్ ఆ గెటప్ సూట్ అయ్యే వాళ్ళు అయితే బాగుంటుంది అనే దాంట్లో నేను ఆ పద్ధతిలో అంటున్నాను. ఏంటి ఏ క్యారెక్టర్ నాకు చెప్తుంది, ఈ క్యారెక్టర్ నాకు ఎందుకు చెప్తున్నారు అనే ఫీలింగ్ అనేది వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ అంత అయిన తర్వాత ఏమైందంటే ఓకే ఇది డెఫినెట్గా మన అదృష్టం ఈ క్యారెక్టర్ రావడం. ఓకే, వాళ్ళు నన్ను ఎందుకు అనుకున్నారు, ఇప్పుడు శంకర్ గారు అనుకుంటేనే కదా ఇదంతా. శంకర్ గారు ఎందుకు అనుకున్నారు, నన్ను ఏం చూశారు, ఈ క్యారెక్టర్ని ఎలా జస్టిఫై చేస్తాను అనుకున్నారు నన్ను అనే ఫీలింగ్లోనే ఉండేవాడిని. బట్ ఎప్పుడైతే కనుక అంత అయిన తర్వాత ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది నాకు. ఎందుకంటే శంకర్ గారి డైరెక్షన్లో అవకాశం రావడం ఒకటి, బట్ దాంట్లో ఇంత మంచి క్యారెక్టర్ రావడం ఒకటి అనేది కొంచెం ఈ టైప్ ఆఫ్ గెటప్తో మనం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఏదో ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది అనే దాని మీద వెళ్ళడం జరిగింది. బట్ నేను అనుకున్నాను ఏంటంటే ఫస్ట్ దీని గెటప్ కుదరాలి, గెటప్ అసలు ఎలా వస్తుంది, ఆ గెటప్కి నేను సూట్ అవుతానా లేదా అనేసి మేము బాంబే వెళ్ళి దాన్ని టెస్ట్లు చేయడం, బాంబే ప్రాస్థెటిక్ మేకప్ అది చేసుకొని దానికి 4 hours పడుతుంది, 3 to 4 hours మేకప్కి ఓన్లీ పడుతుంది. చూసిన తర్వాత దాన్ని ఒక సెటప్కి ఓకే బాగుంది, వాళ్ళు బాగుందంటాం, నాకు సాటిస్ఫై అవ్వడం, దాని తర్వాత ఇక కంటిన్యూ షూటింగ్ జరిపింది. అంటే షూటింగ్కి వెళ్ళిన తర్వాత మనకి ఒక మూమెంట్ వస్తుంది, అంటే ఇది రేపొద్దున ఆడియన్స్ కూడా రీచ్ అవుద్ది, మనం ఖచ్చితంగా మనం చేస్తున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దీనికి మనం సెట్ అయ్యాం అనేది ఒక ఫీలింగ్ ఏదైనా ఒక సీన్ లో వస్తుంది కదా, ఒక సీన్ లో కానీ ఒక ఇన్సిడెంట్ ద్వారా కానీ వస్తుంది. అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగింది అంటారా ఈ క్యారెక్టర్ లో? లేదు, నీకు ఎప్పుడైతే గెటప్ చూసామో గెటప్ చూడంగానే ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోతాం కదా. గెటప్ ఫస్ట్ మనకు నచ్చింది అనుకోండి, గెటప్ బాగుంది అనుకోండి, ఆహార్యం దగ్గర నుంచి అంటే బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, డిక్షన్ మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, ఆయన చెప్తారు ఏం కావాలనేది, ఎక్కువ ఆయన మీద డిపెండ్, ఆయన చెప్పేస్తారు. ఇప్పుడు మనం కప్పుకుని ఏమైనా చిన్న తప్పులు చేసినా మనం మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాం, ఒకసారి మైండ్ దాని మీద కాన్సన్ట్రేట్ క్యారెక్టర్ ఇది అని కాకుండా ఒకసారి బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు ఆయన గుర్తు చేయడం, వద్దు శ్రీకాంత్ ఇది అది అంటాం. అప్పుడు ఎందుకంటే ఆయన ఎక్కువ దాని మీద అవగాహన ఎలా ఉంటుంది ఏంటి అనేది, అలాగే మనకున్న ఎక్స్పీరియన్స్ కొంత తోడవడం, దాని క్యారెక్టర్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే అంటే మోర్ దెన్ 100 ఫిల్మ్స్ చేసిన ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంది కదా సార్. అంటే నాకు తెలిసి మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏజ్డ్ క్యారెక్టర్ కాబట్టి కొంచెం ఎనర్జీ కానీ ఎవ్రీథింగ్ తగ్గించుకుని చేయాలి. అంటే మనం పెంచి చేయడం అంటే కొంచెం ఛాలెంజింగ్, తగ్గించుకుని కూడా ఛాలెంజింగ్ అవుతుంది. తగ్గించుకోవడం చాలా ఎందుకంటే మనకున్న రెగ్యులర్ మూడ్ లో వెళ్ళిపోతూ ఉంటాం, ఏదైనా సరే రెగ్యులర్ మూడ్ లో వెళ్ళిపోతాం. ఆ రెగ్యులర్ మూడ్ ని తగ్గించుకోవాలంటే కనుక చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే మనకున్న ఒక్కొక్కసారి డైలాగ్ స్పీడ్ కి అది ఆటోమేటిక్ వచ్చేస్తా ఉంది. స్లో చేస్తే డైలాగ్ మర్చిపోతాం ఒకసారి. ఇప్పుడు మనం స్లోగా చెప్పేవాళ్ళు ఫాస్ట్ గా చెప్పమంటే ఎలా చెప్పలేరు, కన్ఫ్యూజ్ అవుతారు. అలాగే ఫాస్ట్ గా అలవాటు ఉన్నవాళ్ళు డైలాగులు నేను కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటున్నారు, ఆ స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ చెప్పాలంటే కనుక తగ్గించుకోవాలి. బాగా తగ్గించుకోవాలంటే ఏంటంటే కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది.